వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు తన అన్వేషణలో మునిగిపోయి కొత్తగా కనుగొన్న గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించసాగాడు. ఈ గ్రంథం గతంలో పుస్తకంలోని సంకేతాలను డీకోడ్ చేయడంలో అతనికి కీలకమైన ఆధారాలను ఇచ్చినా, ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయానికి దాగి ఉంది. అతను గ్రంథంలోని వాక్యాలను నిశితంగా పరిశీలించగా, కొన్ని చోట్ల ఉన్న మాటలు అతనికి భయానకంగా అనిపించాయి. ఈ రహస్యం ఒక సామాన్య విషయానికి కాదు. ఇది మా కుటుంబ భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేసే అంశం అని అతను అనుకున్నాడు. ఈ గ్రంథాన్ని పూర్తిగా చదవడం ద్వారా అతనికి గతంలో తెలియని కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. పుస్తకంలోని రహస్య సంకేతాలను డీకోడ్ చేయడంతో ఇది కేవలం సంపద గురించి మాత్రమే కాకుండా, వారి కుటుంబాన్ని శతాబ్దాలుగా వెంటాడుతున్న ఒక ప్రమాదం గురించి కూడా చెప్పిందని స్పష్టమైంది. అతని వంశానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక సమయంలో రాజ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన బాధ్యత నిర్వహించినట్లు వివరించబడింది. కాని, ఆ బాధ్యతను నిర్వహించడంలో జరిగిన ఒక పొరపాటు వారి కుటుంబానికి శాపంగా మారినట్లు కనిపిస్తోంది. రఘు చదువుతున్న కొద్దీ అతని గుండె చప్పుడులు పెరుగుతూనే ఉన్నాయి. మా కుటుంబానికి ఏదో శాపం ఉంది. ఇది ఎందుకో ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు అని అతను తనలో అనుకున్నాడు. గ్రంథంలోని వివరాల ప్రకారం, వారి పూర్వీకులు ఒక పెద్ద సంపదను రాజ్యం కోసం భద్రంగా దాచిపెట్టారు. అయితే, రాజ్యంలో జరిగిన కొన్ని దుష్ట రాజకీయాల కారణంగా ఈ సంపద వారి కుటుంబం మీద ఒక భారంగా మారింది. దీని కారణంగా వారి కుటుంబం తరతరాలుగా ఆ నిధిని రక్షించడానికి ప్రయత్నిస్తూ అనేక నష్టాలను ఎదుర్కొంది. ఇదంతా చదువుతున్నప్పుడు రఘుకు తన కుటుంబంలోని పెద్దవాళ్లు ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారో అర్థం కావడం ప్రారంభమైంది. అందుకే మా కుటుంబం తరతరాలుగా ఈ రహస్యాన్ని బయట పెట్టకుండా ఉండిపోయింది అని అతను అనుకున్నాడు. అతని తాత, ఆయనకు ముందు ఉన్న పెద్దలు, అందరూ దీనిపై మౌనం పాటించడం వల్ల ఈ రహస్యం ఇప్పటివరకు బయటకు రాలేదు. కాని ఇప్పుడు రఘు పుస్తకాన్ని డీకోడ్ చేయడం ద్వారా ఈ భయంకరమైన సత్యాన్ని కనుగొన్నాడు. ఈ రహస్యం తన కుటుంబ భవిష్యత్తును శాశ్వతంగా ప్రభావితం చేయగలదని గ్రహించిన రఘు మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతను వెంటనే రమణను పిలిచి ఈ విషయాన్ని పంచుకున్నాడు. రమణ, ఇది చాలా పెద్ద విషయానికి. మా కుటుంబం శతాబ్దాలుగా భద్రంగా దాచిన రహస్యం ఇప్పుడు నా చేతిలో ఉంది. కానీ దీన్ని ఎలా రక్షించాలో నాకు అర్థం కావడం లేదు అని అతను ఉత్సుకతగా అన్నాడు. రమణ ఆలోచిస్తూ, రఘు, ఇది కేవలం నిధి గురించి మాత్రమే అయితే, మనం దీన్ని రక్షించడానికి కొన్ని మార్గాలు అన్వేషించగలం. కాని ఇది ఒక రాజకీయ కుట్రలతో కూడిన పురాతన విషయానికి అయితే, మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అని అన్నాడు. ఇప్పటికే కుటుంబంలో విభేదాలు ఉండటంతో రఘు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలని అనుకోవడం లేదు. అతని తండ్రితో మాట్లాడాలని అనుకున్నా, గతంలో తండ్రి దీనిపై ఆసక్తి చూపించకపోవడం వల్ల అతను ఒక్కసారి ఆలోచించాడు. కాని ఇది మరింత తీవ్రమైన విషయానికి కాబట్టి, ఈ విషయానికి గురించి వారిని నమ్మించాల్సిన అవసరం ఉందని గ్రహించాడు. ఈ సమయానికి రఘు పుస్తకంలోని చివరి సంకేతాన్ని డీకోడ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సంకేతం అతని కుటుంబ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన విషయానికి అని అతనికి ముందే అనుమానం వచ్చింది. ఈ సంకేతం పూర్తిగా డీకోడ్ చేయడానికి ముందు అతను పుస్తకంలోని అన్ని అనుబంధ భాగాలను మరోసారి పరిశీలించాడు. ఆఖరికి అన్ని సంకేతాలను కలిపి రఘు పుస్తకంలోని చివరి పేజీని పూర్తిగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఇందులో ఉన్న కొన్ని రహస్య వాక్యాలు, పురాతన భాషల్లోని సంకేతాలు, వాటి అర్థాలను గ్రహించే ప్రయత్నం చేశాడు. చివరికి అతనికి ఒక ఖచ్చితమైన దారి కనిపించింది. ఇది దాచిన విలువైన సంపదకు దారితీస్తుంది అని అతను అనుకున్నాడు. చివరి సంకేతం పూర్తిగా డీకోడ్ చేయగానే రఘు తన తాతగారి ఒక ముఖ్యమైన వ్రాతను గుర్తించాడు. అందులో, ఈ సంపద కేవలం మన కుటుంబానికి మాత్రమే కాదు. ఇది ఒక సాంస్కృతిక వారసత్వం. దీని రహస్యం బయటకు రాకుండా జాగ్రత్త పడాలి అని రాసి ఉంది. ఇది రఘును మరింత ఆలోచనలో పడవేసింది. అంటే, ఈ సంపదను ఎవరైనా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించవచ్చు
అని రఘు తనలో అనుకున్నాడు. అతని తాతగారి ఈ రహస్యం బయటపెట్టకుండా తాము దాన్ని భద్రంగా ఉంచాలని నిర్ణయించుకున్నారని స్పష్టమైంది. కాని ఇప్పుడు రఘు దీన్ని తెలుసుకున్నందున దీనిని ఎలా రక్షించాలి అనే సమస్య అతనికి ఎదురైంది. రఘు తన కుటుంబం కోసం ఆ రహస్యం బయటపెట్టాలా లేక దాన్ని భద్రంగా దాచిపెట్టాలా అనే దానిపై గందగోళానికి గురయ్యాడు. అతను తన తండ్రిని, రమణను మరియు తన కుటుంబంలోని మరికొంతమందిని కలుపుకొని వారితో చర్చించాలని భావించాడు. ఈ విషయానికి కేవలం నాకు సంబంధించినది కాదు, నా కుటుంబ భవిష్యత్తుకు సంబంధించినది అని అనుకున్నాడు. ఇలా భయంకరమైన రహస్యం బయటపడటంతో రఘు ఒక గంభీరమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పుస్తకంలోని చివరి సంకేతాన్ని డీకోడ్ చేయడం ద్వారా అతను తన కుటుంబ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని తెరిచాడు. కాని ఇప్పుడు అతని ముందు నిలిచిన అసలు ప్రశ్న, ఈ సంపదను ఎలా రక్షించాలి? దీన్ని ఎలా భద్రంగా ఉంచాలి అని రఘు తనలో అనుకుంటూ తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు.